అర్థం చేసుకోవాలి. రెండవది ఏంటంటే ఆ ఉద్యమంలో అప్పటి రాజకీయ నాయకులు పార్టిసిపేట్ చేసి వాళ్ళే లీడ్ చేయడం వల్ల మన ఉద్యమాన్ని ఇది కోల్పోవాల్సినట్టు ఉద్యమ ఫలితాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఉద్యమ నాయకత్వం వాళ్ళకి గోల్పు అనేటువంటిది ఇది కొంతవరకు వాళ్ళు చెప్పినటువంటి అంశం నేను ఏకీపిస్తున్నాను. అందరం ఏంటంటే ఉద్యమాన్ని వాళ్ళు నిలుపుకోలేక మనం చేయకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ మనం ఒకటి గ్రహించాల్సిన అవసరం ఉంది. మనం ఏం చేస్తున్నామంటే ఉద్యమంలోకి తెలంగాణ ఉద్యమంలోకి రావాలంటే పార్టీలను విడిచిపెట్టాలి. టీడీపీలో ఉన్నవాడు టీడీపీని విడిచిపెట్టేసి తెలంగాణ ఉద్యమంలోకి రావడం, లేదా కాంగ్రెస్ ఉన్నటువంటి వారిని తెలంగాణ ఉద్యమంలోకి రావడం, పార్టీలను వదిలేయమంటారు. అట్లనే మీరు ఐడియాలజీని వదిలేయండి. ఈ సంస్థలకు ఐడియాలజీ మీరు దాకా కూడా మేడం చెప్పింది. మీ ఐడియాలజీ అన్నింటినీ వదిలేయండి. ఇప్పుడు తెలంగాణ కొరకు ఉద్యమించడానికి వాళ్ళ కష్టాన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే ఈ ఐడియాలజీ నేను కూడా ఉన్నా ఒకప్పుడు లెఫ్ట్ ఐడియాలజీ ప్రభావితున్నాయి కారణం కాదు. కానీ నాకు ఇప్పుడు అనిపించేది ఏంటంటే ప్రస్తుతం తెలంగాణ సాధించాల్సిన అవసరం ఉంది. ఇది సాధించిన తర్వాత మళ్ళీ అప్పుడు ఐడియాలజీని పట్టుకోండి, లేదా అప్పుడు పార్టీలను పట్టుకోండి. ఎవరి ఐడియాలజీ ఉంటే వాళ్ళు అప్పుడు ఆలోచించండి. కానీ అప్పటిదాకా మాత్రం ఈ ఐడియాలజీని పక్కన పెట్టాలి, పార్టీలను పక్కన పెట్టాలి. రాజకీయాలు ఇప్పుడు అంతా కలిసి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది, కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఉద్యమానికి లక్ష్యం లేదన్నారు నక్సలైట్. అసలు తెలంగాణ పోరాడుతుంది, రాష్ట్రం కూడా కొట్టాడుతున్నాం కదా అందరం కలిసి. అదే లక్ష్యం ఇంకా వేరే లక్ష్యం ప్రస్తుతం అదే లక్ష్యం. అంటే ఇక్కడ పెట్టుబడిదారీ విధానం లేదా సామాజిక సమసమాజ నిర్మాణం వీటన్నింటినీ మనం ఇప్పుడు మాట్లాడద్దు. ఎందుకంటే మనం ఇప్పుడు కొట్లాడుతున్నది భౌగోళిక తెలంగాణ కొరకు. స్పష్టంగా ఉండాలి. మనం కొట్లాడుతున్నది భారత రాజ్యాంగంలో అంతర్భాగంగా అన్ని రాష్ట్రాలు ఎట్లయితే నిర్మాణం అయి ఉన్నాయో అట్లాంటి ఒక తెలంగాణ రాష్ట్రం కొరకు మాత్రమే మనం కొట్లాడుతున్నాం. మీరు అన్న ఐడియాలజీస్ ఇవన్నీ కూడా తర్వాత రావాలి. ఎందుకంటే వాటి కొరకు మనం అంటే మనం భారతదేశానికి సమసమాజ నిర్మాణం అవసరం లేదు. ఏదైనా తెలంగాణకు మాత్రమే సమసమాజ నిర్మాణం అవసరమా, లేదా తెలంగాణకు మాత్రమే ప్రజాస్వామ్య తెలంగాణ కావాలన్నా, సామాజిక తెలంగాణ కావాలన్నా, తెలంగాణకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సామాజిక తెలంగాణ అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ సమసమాజ నిర్మాణం అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్య నిర్మాణం అవసరం లేదు. తెలంగాణ అయినప్పుడు మాత్రం ఇవన్నీ తీసుకొస్తాం. అది స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం అడుగుతున్నది భౌగోళిక తెలంగాణ. ఈ భౌగోళిక తెలంగాణ వచ్చిన తర్వాత గద్దరు కొట్టవచ్చు, లేకపోతే వేరుకుమార్ గారు కొట్టవచ్చు, లేకపోతే నరసింహారెడ్డి గారు కొట్టవచ్చు, నేను కూడా వాళ్ళతో పెడతామైనా. అప్పటిదాకా మాత్రం వీటన్నింటినీ పక్కన పెట్టేసి తెలంగాణ కొరకు మాత్రం ఉంటుంది, తెలంగాణను మాత్రమే సాధించాలి, అదే మన లక్ష్యంగా ఉండాలని చెప్పి దాని కొరకే పోటీ పడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మన వాళ్ళందరూ పోటీ పడుతూ విభజించడానికి ప్రయత్నించవద్దు, యూనిఫికేషన్ చేయడానికి ప్రయత్నించాలి. దీంట్లో ఏంటంటే చాలాసార్లు ఏమవుతుందంటే కొంతమంది అంటారు దేని కొరకు రావాలి, తెలంగాణ వచ్చిన తర్వాత మాకేం వస్తుంది అని ఇట్లాంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయని చెప్పాను. తెలంగాణ వచ్చిన తర్వాత మాకేం వస్తుంది అనేటువంటి వాళ్ళు నిజానికి తెలంగాణలో వచ్చిన ఆలోచన కాదు. ఆంధ్ర సీమాంధ్రులు వాళ్ళ యొక్క వేదికల ద్వారా, వాళ్ళ యొక్క ప్రచార మీడియాల ద్వారా మనలో కలిగిస్తున్నటువంటి ఆలోచన, మనలో విభేదాలు సృష్టించడం కొరకు పొడిచి మనకు మాట్లాడిస్తున్నటువంటి మాటలుగా నేను భావిస్తా ఉన్నాను. అందువల్ల వాటి పట్ల, అట్లాంటి ప్రచారాల పట్ల, అట్లాంటి వర్గీకరణల పట్ల, అట్లాంటి విభజించేటువంటి మాటల పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను అంటే మిమ్మల్ని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఇందాక నాకు ఈ సంఘాలు టీచర్స్ సంఘాలు ఎన్ని రకాలు ఉన్నాయో నాకు తెలియదు. అయితే మీకు అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఏంటంటే మీరు అంటే నరసింహారెడ్డి గారు ప్రత్యేకించి లేదా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ యూనియన్ నుంచి వచ్చింది లేట్ వచ్చారు కాబట్టి మీ మీద విమర్శ వస్తుంది. ఉద్యమంలోకి లేట్ వచ్చారు కాబట్టి రాముడు గారు చాలా విషయాలు చెప్పారు.